కామారెడ్డి జిల్లా కేంద్రంలో 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా స్పెషల్ డ్రైవ్లో 38, 39, 40 వార్డులలో మురికి కాలువలు శుభ్రం చేయడం, రోడ్డుకు ఇరుపక్కల ఉన్న పిచ్చి మొక్కలను తీసివేయడం జరిగింది. ఇందులో భాగంగా కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలో 100 రోజుల శుభ్రత ప్రణాళికల భాగంగా అన్ని వార్డులలోని మురికి కాలువలు శుభ్రం చేయబడుతుందని, కామారెడ్డి పరిశుభ్రత గురించి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నామని, మహిళా సంఘాల తరపున కూడా అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నామని, తడి చెత్త పొడి చెత్తను వేరుగా ఇవ్వాలని మరియు ఈ మధ్య పడిన వర్షాలకు గుంతలు పడిన కారణంగా వాటిని కూడా వర్షాలు తగ్గుముఖం పట్టంగానే త్వరలోనే ప్యాచ్ వర్క్ లో భాగంగా పూర్తి చేస్తామని తెలియజేశారు. కామారెడ్డి పరిశుభ్రతకు కామారెడ్డి పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. ఈరోజు 100 రోజుల ప్రోగ్రాంలో భాగంగా కామారెడ్డి పట్టణంలోని 38, 39, 40 వార్డులలో డ్రైన్స్ డీసిల్టేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ డ్రైన్స్ డీసిల్టేషన్లో భాగంగా కోర్టు దగ్గర నుండి మొదలు పెడితే ఈ మైసమ్మ గుడి వరకు ఈరోజు నా డ్రైన్ డీసిల్టేషన్ చేయడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమంలో భాగంగా మేము చెట్లను నాటడం, మస్కిటో మినట్స్ చేయడం, అంటే మస్కిటోస్ దోమలకు నివారణ కోసం యాంటీ లార్వల్ ఆపరేషన్స్, తర్వాత ఫాగింగ్ అటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అట్లాగే మహిళా సంఘాల ద్వారా అవేర్నెస్, అంటే చెత్తను తడి పొడి చెత్తను వేరు చేసి ఇవ్వడానికి కానీ వాళ్ళతో మహిళా సంఘాలు, మా శానిటరీ సిబ్బంది అందరూ కలిసి కృషి చేస్తున్న ఇంటింటికి వెళ్ళి వాళ్ళ తడి పొడి చెత్తల మీద అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ వాటర్ టెస్టింగ్స్ కూడా చేస్తున్నాం. అంటే నల్లలో వచ్చే నీరు శుభ్రంగా ఉందా, మధ్య లేకపోతే ఏమైనా కలుషితం అవుతుందా అనే దాన్ని కూడా మా వాటర్ సప్లై సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ఇంట్లో నల్లాలకు నీరు ద్వారా వచ్చే నీరుని చెక్ చేస్తూ ఉన్నారు. వాటర్ పరిశుభ్రంగా ఉందా లేదా అనే విషయంలో చెక్ చేసుకుంటున్నారు. తర్వాత ఈ టౌన్ ప్లానింగ్ సిబ్బంది డెవలప్డ్, అంటే కూలిపోయే శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లను పరిశీలించి వాటికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే వర్షాకాలంలో కూలిపోయే పరిస్థితి, ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వాటిని పరిశీలించి వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేశాం. వాటిని కూడా తొందరలో తెలియజేస్తాం. అట్లాగే తర్వాత ఈ మెప్మా సిబ్బంది వాళ్ళు కూడా గ్రూప్స్ తయారు చేయడం, సిఐజీ గ్రూప్స్, తర్వాత మహిళా సంఘాలను ఎస్హెచ్జి గ్రూప్స్ చేయించడం, అవన్నీ కూడా వాళ్ళ ఆ కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నారు. అన్ని విభాగాలు మొత్తం టోటల్గా మున్సిపాలిటీలోని అన్ని విభాగాలు కూడా 100 డేస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. తర్వాత వీటి మీద అవగాహన గురించి వీటికి వాల్ పెయింటింగ్స్ కూడా చేయిస్తున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు చేసి దాంట్లో ఈ పట్టణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచడానికి 100 రోజుల ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం నిర్వహించడం జరుగుతోంది. దీంట్లో ప్రజలందరూ కూడా సహకరించి వారు చెత్తను కూడా బయట పడేయకుండా, తర్వాత మీ ఇంటికి వచ్చే వెహికల్కు ఇచ్చి సహకరించాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. దానికి కూడా మేము దాన్ని పాట్ హోల్స్ బిల్డింగ్స్ అన్నిటికీ ఏర్పాటు చేయడం, నిన్ననే టెండర్ అన్ని అయిపోయినాయి ప్రాసెస్. ఇవాళ నుంచి రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇవాళ ఆల్రెడీ అన్ని ఇవ్వడం జరిగింది, వాళ్ళకి స్టార్ట్ చేస్తాం. వర్షం ఉంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి నిన్న వర్షం పడింది కాబట్టి కాదు, ఇవాళ నుంచి కూడా స్టార్ట్ చేస్తాం. అది కూడా పాట్ హోల్స్ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. ఎక్కడైనా కానీ పరిశుభ్రత పాటించాలి, ప్రజలు సహకరించాలి, పొడి చెత్తను వేరుగా అవేర్నెస్